అర్థమైపోయింది కదా మీకు. పరాభవనామ సంవత్సరపు జీరో వాల్యూ బడ్జెట్, మూసి సుందరీకరణ, గాంధీ తోకలుగా ఉన్న వాళ్ళ అధ్యక్షతను నడుస్తున్న పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, గాంధీల కుటుంబానికి మనమంతా తలా ఇన్ని పైసలు వేసుకుని 1000 కోట్ల రూపాయలు మనం ఇవ్వాలి గాంధీ కుటుంబానికి అన్నాడు. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోజేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. వీళ్ళు గత 2.5 సంవత్సరాల కాలంలో ప్రతి స్కీము, వీళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు, వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, వీళ్ళు ఎగ్గొట్టిన ప్రతి హామీ వెనకాల డబ్బుల తరలింపు ఉన్నది ఢిల్లీకి. మా పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ లేదు, తర్వాత ఖాళీ చేయమని పోలీసులు పెట్టి బెదిరిస్తున్నారు. పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ ఎందుకు లేదు? విద్యాశాఖ మంత్రి ఎవడు? పోలీసులు భయపెట్టి ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు. పోలీస్ మంత్రి ఎవడు? రేవంత్ రెడ్డి బాగున్నాడు, రేవంత్ రెడ్డి కుటుంబం మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డిని ప్రతిరోజు భయపెడుతున్న 3-4 మంత్రులు కూడా బాగా సంపాదించుకుంటున్నారు. వాళ్ళ వాటా వాళ్ళు తీసుకుంటూ రాహుల్ గాంధీకి ఇస్తున్నారు. నా జీవితం ధన్యమైనది, నేను బీసీ రిజర్వేషన్లు తెచ్చిన, నేను ఎస్సీల కోసం పనిచేస్తున్న, ముస్లింలతో మీటింగ్లో నన్ను రేవంత్ ఉద్దీన్ అనండి, ఏడికి పోతే ఆ పాట పాడు తప్ప చేసేవైతే ఏమీ లేవు. రైతు బంధు కాన్సెప్ట్, కేసీఆర్ గారు రైతు బంధు పెట్టినప్పుడు ఆయన ఉద్దేశము ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, కొత్త సంక్షేమ పథకాలకి పెద్ద మొత్తంలో నిధులు అవసరం అన్నారు. కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 6 గ్యారంటీలకి అన్ని ఎగ్గొట్టిండని. 70% వెల్ఫేర్కి కట్ చేసేసిండు. మరి ఇంకేడ పెడుతున్నావు ఈ పైసలు తీసుకుపోయి? రైతు బంధు పైసలు ఢిల్లీకి పోతున్నాయి. బడ్జెట్ అలొకేషన్ తగ్గింది, ఫార్మర్స్కి ఇచ్చే మొత్తం తగ్గిపోయింది. ప్రభుత్వం సప్లిమెంటరీ గ్రాంట్స్ లేదా ఫేజ్డ్ రిలీజెస్ ద్వారా పూడ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే చెప్పినట్టుగా రైతు బంధు సకాలంలో ఇవ్వాలి. అంతా అయిపోయిన తర్వాత, ఆత్మహత్య జరిగిన తర్వాత కాదు, జరగకుండా ఇవ్వాలి. జీరో వాల్యూ అన్నవాన్ని జీరో చేస్తారా, లేకపోతే మీరు జీరో నుంచి ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతారా? యూ డిసైడ్. నమస్తే. అర్థమైపోయింది కదా మీకు. ఒక్క మాటలో చెప్పాలంటే మొన్నటి రాష్ట్ర బడ్జెట్ పరాభవనామ సంవత్సరపు జీరో వాల్యూ బడ్జెట్. నథింగ్ మోర్, నథింగ్ లెస్. ఎందుకు జీరో వాల్యూ అనేది చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు జీరో వాల్యూ అనే పదం. ఆయన మూసి సుందరీకరణ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాడు. దాంట్లో ఉదాహరణకి మధురిడ్జ్ అపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ ఆ అపార్ట్మెంట్ని కూల్చేసి మొత్తం సుందరీకరణ చేసి గాంధీ విగ్రహం పెట్టాలి అని, గాంధీ తోకలుగా ఉన్న వాళ్ళ అధ్యక్షతను నడుస్తున్న పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆ గాంధీల తోకలు పెట్టుకున్న రాజకీయ వారసులు, గాంధీ భవన్ నుంచి పనిచేసే పార్టీ యొక్క ప్రభుత్వం, గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ నిరసిస్తున్న ప్రాజెక్టు మూసి సుందరీకరణ గురించి మధు రిడ్జ్ పార్క్ దగ్గర ఏమంటాడు రేవంత్ రెడ్డి, అది జీరో వాల్యూ అంట. కాబట్టి మీరందరూ అక్కడి నుంచి తరలిపోవాలంట. మరి జీరో వాల్యూ అయితే వాళ్ళని ఎందుకు తరలిస్తున్నావు? అక్కడ ఈగలు ముసురుతున్నాయి, దోమలు కుడుతున్నాయి, కాబట్టి అక్కడ ఉండడానికి ఆ నివాస యోగ్యం కాదు, కాబట్టి తరలిపోవాలంటాడు. ఇదే రేవంత్ రెడ్డి మొన్న స్టార్ హోటల్లో ప్రజెంటేషన్ ఇచ్చిండు, పీపీటీ. దానికి ఎవరు వచ్చిండ్రు? కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు. ఆ ప్రజెంటేషన్ ఇచ్చిన తెల్లారి రేవంత్ రెడ్డి భజంత్రి మీడియా, ఆంధ్రజ్యోతి పెద్ద కథనం వండి వార్చింది. మొత్తం మూసీకి ఇరువైపులా పచ్చదనం, పార్కులు, ఆకాశ హర్మ్యాలు, ఎత్తైన గాంధీ విగ్రహం. ఏది మూసి పక్కనే. అప్పుడు సుందరీకరణ చేసిన తర్వాత, మూసీలోంచి కాలుష్యం ఆపేసి సుందరీకరణ చేసిన తర్వాత సంపన్నులందరూ కూడా అక్కడ వచ్చి నివసించవచ్చు. ఎందుకంటే అప్పుడు ఈగలు దోమలనే కాదు, సామాన్య ప్రజానీకాన్ని కూడా తరిమేసి ఉంటారు కాబట్టి. సో బేసికలీ రేవంత్ రెడ్డి జీరో వాల్యూ అంటున్నది ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రజలు, పేద మధ్యతరగతి వర్గాలు మీ జీవితానికి జీరో వాల్యూ అంటున్నాడు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ హ్యాపెండ్ అట్ మధురిడ్జ్, మూసీ పరివాహక ప్రాంతాల్లో. ఇప్పుడు మొన్న బడ్జెట్ కూడా జీరో వాల్యూ బడ్జెట్. ఆయన
భట్టి విక్రమార్క గారి ద్వారా శాసనసభలోను ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా శాసన మండలిలోను ప్రవేశపెట్టిన బడ్జెట్. మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తా. అంతకుముందు ఒక వారం ముందు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, గాంధీల కుటుంబానికి మనమంతా తలా ఇన్ని పైసలు వేసుకుని 1000 కోట్ల రూపాయలు మనం ఇవ్వాలి గాంధీ కుటుంబానికి అన్నాడు. ఆ 1000 కోట్ల రూపాయల అలొకేషను మొన్న ఫోటోలు లేచిరు కదా, బట్టి విక్రమార్క బడ్జెట్ పత్రాల సూట్ కేసు రేవంత్ రెడ్డికి అందిస్తున్నది. అది ఎగ్జాక్ట్గా ఏంటంటే, ఇగో వాళ్ళకి మనం పైసలు ఇస్తామన్నాం కదా, దీంట్లో ఉన్నాయి, అందజేయి, మధ్యలో నువ్వేం నొక్కేకు అన్న సందేశం అందులో ఇఫ్ యూ డీకోడ్ అది అర్థమవుతుంది. అంటే కేవలం బడ్జెట్ సందర్భంలో మాత్రమే కాదు, వీళ్ళు గత 2.5 సంవత్సరాల కాలంలో ప్రతి స్కీము, వీళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు, వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, వీళ్ళు ఎగ్గొట్టిన ప్రతి హామీ వెనకాల డబ్బుల తరలింపు ఉన్నది ఢిల్లీకి. మీరు చూడండి, 3,24,234 టోటల్ బడ్జెట్ వాల్యూ. కానీ వీళ్ళే ఏం చెప్తున్నారు, 23-24 ఆర్థిక సంవత్సరంలో సొంత రాబడి, పన్నుల రాబడి రాష్ట్రానికి 1,17,798 కోట్లు ఉంటే మొన్న 24-25 సంవత్సరానికి తగ్గిపోయింది, పన్నుల రాబడి తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? మీరు ఎప్పుడు చెప్పేటట్టుగా గత ప్రభుత్వం వల్ల తగ్గిందా ఈ సంవత్సరం? కాదు కదా. మీరు అదే కేసీఆర్ గారి పరిపాలనలో 10 ఏళ్లలో 16% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు, CAGR అంటారు, కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాధించింది తెలంగాణ 16%. మొన్న ఆర్థిక సర్వేలో కూడా చెప్పింది కదా, 10 సంవత్సరాల్లో తెలంగాణ ఎంత అద్భుతంగా అన్ని రంగాల్లో ముందడుగు వేసింది అనేది. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకు 2% నెగటివ్ గ్రోత్ నమోదైంది? ఎందుకు అంటే ఇక్కడ ఏమీ అభివృద్ధి కార్యకలాపాలు జరగడం లేదు, పెట్టుబడులు రావడం లేదు, అందరూ భయపడుతున్నారు. నువ్వు మూసీ సుందరీకరణ పేరుతో, హైడ్రా పేరుతో మొత్తం రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో డమాలన్న తర్వాత ఇన్వెస్ట్మెంట్లు ఏమీ రావడం లేదు. పోలీసు యంత్రాంగం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలన సచివాలయం నుంచి కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నడిపిస్తున్నాడు. పోలీసు యంత్రాంగం ఒక్కటే ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నది. అది కూడా రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రిగా ఆయన చాలా క్లోజ్ మానిటర్ చేస్తూ ఆయన పొలిటికల్ వెండెట్టా ఆయన సాధించుకుంటూ పోలీసు యంత్రాంగంతో మాత్రమే పని చేపిస్తూ ఉన్నారు. మిగతా అన్నీ కూడా పడకేసినాయి. ఈయన పోర్ట్ఫోలియోలో విద్యాశాఖ ఉన్నది, ఈయన పోర్ట్ఫోలియోలో మున్సిపల్ శాఖ ఉన్నది. మొన్న మూసీ బాధితుల జేఏసీ మీటింగ్ రౌండ్ టేబుల్ అయితే పోయిన నేను దానికి. వాళ్ళు చెప్తున్నారు, మేము 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాం, మా బతుకులు అట్లాగే ఉన్నాయి, మా పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ లేదు. తర్వాత ఖాళీ చేయమని పోలీసులు పెట్టి బెదిరిస్తున్నారు, పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ ఎందుకు లేదు? విద్యాశాఖ మంత్రి ఎవడు? పోలీసులు భయపెట్టి ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు, పోలీస్ మంత్రి ఎవడు? మూసీ కాలుష్యాన్ని అరికట్టడానికి మార్గాలు చాలా స్పష్టంగా, ఇండస్ట్రియల్ పొల్యూషన్ని అరెస్ట్ చేయాలి, రానియొద్దు మూసీలోకి. తర్వాత STPలు పెట్టాలి, సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లని సమర్థవంతంగా పనిచేయాలి, అవసరమైతే ఇంకా ఎక్కువ పెట్టాలి. మూసీ శుద్ధీకరణ చేయాలి, సుందరీకరణ కాదు. కాలుష్యాన్ని అరికడితే అక్కడ రేవంత్ రెడ్డి గారు బాధపడుతున్నట్టుగా ఈగలు ముసరవు, దోమలు కుట్టవు. అక్కడున్న వాళ్ళు, తరతరాలుగా అక్కడున్న వాళ్ళు నిర్వాసితులు కారు. పర్యావరణ పరిరక్షణ మీరు చేయగలుగుతారు, జీవితాలను విధ్వంసం చేయకుండానే. సో ఈ విధ్వంసకరమైన పరిపాలన వల్ల ఎవరికి కూడా ఈ రాష్ట్రము ఒక భరోసా ఇచ్చే ప్రాంతంగా ఇక ఎంతమాత్రము లేకపోవడం వల్ల ఈ ఆర్థిక ఇంజిన్ ఆగిపోయింది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు రావట్లేదు, ఉద్యోగ కల్పన లేదు, ఉపాధి లేదు, రియల్ ఎస్టేట్ డమాలన్నది, దాని చుట్టూ ఉన్న అలైడ్ రంగాలన్నీ కూడా పడకేసినాయి. మొత్తం ఈరోజు అస్తవ్యస్తంగా ఆర్థిక విధ్వంసం ఈరోజు జరుగుతూ ఉన్నది. మరి అందరు అట్లాగే ఉన్నారంటే లేరు. రేవంత్ రెడ్డి బాగున్నాడు, రేవంత్ రెడ్డి కుటుంబం మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డిని ప్రతిరోజు భయపెడుతున్న 3-4 మంత్రులు కూడా బాగా సంపాదించుకుంటున్నారు. వాళ్ళ వాటా వాళ్ళు తీసుకుంటూ రాహుల్ గాంధీ వాటా రాహుల్ గాంధీకి ఇస్తున్నారు. చాలా పబ్లిక్గా చెప్పిండు కదా ముఖ్యమంత్రి 1000 కోట్లు ఇస్తానని. కేరళ ఎన్నికలు వస్తున్నాయి, కేరళ ఎన్నికలకి ఫండ్ చేస్తూ ఉన్న తెలంగాణ. మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికలకు కూడా తెలంగాణ ఫండ్ చేసినది. రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి మహారాష్ట్ర ఎన్నికలకు పోయి, మహారాష్ట్రలోను కర్ణాటకలోను పోయి, మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో
కర్ణాటక మనకంటే ముందు అయింది ఎలక్షన్, తర్వాత తెలంగాణ అయింది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలైనాయి. అక్కడ పోయి ఏం చెప్పిండు, తెలంగాణలో అద్భుతమైన పరిపాలన ఇస్తున్నాం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మీకు తెలంగాణ మోడల్ మీకు అందిస్తామంటే వాళ్ళు భయపడిపోయింది, ఎక్కడ తెలంగాణ మోడల్ వస్తుందో అని ఓడించేసింది కాంగ్రెస్ పార్టీని. మహారాష్ట్రలో ఓడించారు, హర్యానాలో ఓడించారు. ఇప్పుడు కేరళలో కూడా అదే అవుతుంది. ఎందుకంటే ఇటు పోయి చెప్తాడు కదా తెలంగాణ మోడల్ అంటే వాళ్ళు భయపడిపోతున్నారు. అట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశంలో 29 రాష్ట్రాల్లో ఈరోజు కేవలం 3 రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు. ఏఐసిసి ఆఫీస్లో జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదంట, మొత్తం తెలంగాణకి వెళ్ళి పోవాలి పైసలు. ఈరోజు దేశంలో 3 రాష్ట్రాలే, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ఆల్రెడీ డోల్ డ్రమ్స్లోకి వచ్చేసింది, కొట్టుకుంటున్నారు అక్కడ. ఎల్ఐసి నుంచి అప్పు తీసుకుంటుంది ప్రభుత్వం, హిమాచల్ ప్రభుత్వం. సో ఇట్లా అన్ని రకాలుగా ఆర్థిక విధ్వంసం సృష్టించిన రేవంత్ రెడ్డి ప్రతి అంశం ఒకటి కాదు, 6 గ్యారంటీలు. నిరుద్యోగులకు భృతి లేదు, వాళ్ళు భృతి ఇస్తామన్నారు. ఎన్నికలకు ముందు 3,116 రూపాయలు. కేసీఆర్ గారు 3,000 ఇస్తానంటే వీళ్ళు ఇంకా 116 కలిపి 3,116 ఇస్తామన్నారు. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని అసెంబ్లీలో అబద్ధం చెప్పిండు ఆయన. జాబ్ క్యాలెండర్, కేసీఆర్ గారి మీద నిరంతరము నిందలేసిన కోదండరామ్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నారు. ఆకునూరి మురళి ఐఏఎస్ ఆఫీసర్, ఈరోజు ఆయన విద్యా కమిషన్ చైర్మన్, ఆయన రేవంత్ రెడ్డి పక్కన ఉన్నాడు. వీళ్ళందరూ జాబ్ క్యాలెండర్ అడిగిన ఈరోజు ఏమైంది? కోదండరామ్ గారు ఏమడుతున్నారు? మీరు ఒక్క ఎమ్మెల్సీ మాత్రమే అడుగుతున్నారు, ఏమైంది నా ఎమ్మెల్సీ గవర్నర్ కోట అని, ఇంకేం అడగడం లేదు. మీకు జాబ్ వస్తే చాలని మీరు అనుకుంటున్నారు. ఈరోజు అందరికంటే ఎక్కువ ద్రోహం తెలంగాణ ప్రజలకు చేస్తున్నది రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న ప్రొఫెసర్లు, మేధావులు. రుణమాఫీ, రైతు భరోసా ఒక్కటి కాదు, ఏ పథకానికి కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 145 కోట్లు. సంక్షేమం, ఎస్టీ సంక్షేమము 1 కాదు 2 కాదు 70% కట్ చేసిర్రు. మళ్ళీ గొప్పగా చెప్పుకుంటారు, కామారెడ్డిలో మేము బీసీ డిక్లరేషన్, చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్, ఎస్సీలను ఉద్ధరిస్తాం. ఆయన అయితే అసెంబ్లీలో అన్నాడు, నా జీవితం ధన్యమైనది, నేను బీసీ రిజర్వేషన్లు తెచ్చిన, నేను ఎస్సీల కోసం పనిచేస్తున్నా, ముస్లింలతో మీటింగ్లో నన్ను రేవంత్ ఉద్దీన్ అనండి. ఏడికి పోతే ఆ పాట పాడు తప్ప చేసేవైతే ఏమీ లేవు. అబ్సల్యూట్ జీరో, గుండు సున్నా. ఇట్లా ప్రతి రంగాన్ని కూడా జీరో వాల్యూ చేసి, ప్రజల జీవితాన్ని జీరో వాల్యూ చేసి, తెలంగాణ స్టేక్ హోల్డర్స్ను అందరినీ పనికిరాని వాళ్ళుగా చిత్రీకరించి, ఈరోజు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు ఆయన, 500 కోట్లు కూడా అప్పు పుడతలేవని. మరి ఎట్లా నువ్వు 3.25 లక్షల కోట్ల బడ్జెట్ పెడతావు? 80,000 కోట్లు అప్పు చేయాలి నువ్వు ప్రతి సంవత్సరం. మొన్న 2.5 ఏళ్లలో కూడా అదే చేసింది. 3,74,00,000 ఆల్రెడీ మీరు అప్పు చేస్తారు 2.5 ఏళ్లలో. అంటే మీరు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ సైజు, దట్ ఈజ్ ఈక్వివలెంట్ టు ద డెట్ యూ హ్యావ్ టేకెన్ 2.5 ఏళ్లలో. ఇంకా ఏడ ఆర్థికాభివృద్ధి, ఏడ సుస్థిరాభివృద్ధి, ఏడ ప్రజాపాలన, ఏడ ప్రజాదీవన, ఏడ వెలుగులు? సో ఇవి ఈ జీరో వాల్యూ, ఈ రాష్ట్రందే జీరో వాల్యూ. కాబట్టి ఆయన అన్నాడు, మనం ఎడికన్నా పోతే, పైసలు అడగనికే పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వచ్చిరని మనం చూసి అనుకుంటున్నారని ముఖ్యమంత్రి అన్నారు కదా, మీరు అందరు చూసిరు కదా. సో అట్లా రాష్ట్ర పరపతి ఈ 2.5 ఏళ్లలో జీరో వాల్యూకి వచ్చింది. కాబట్టి ఆ జీరో వాల్యూ అనే పదం రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణ ప్రజలకు సంబంధించి అంటున్న మాటగా మనం గ్రహించాలి. కాబట్టే ఈ బడ్జెట్లో అది రిఫ్లెక్ట్ అయింది. సరే, రాజకీయాలు, రాజకీయ విమర్శలు, రాజకీయ పార్టీల అఫిలియేషన్స్ వల్ల వార్తలు, వాస్తవాలు, వ్యాఖ్యలు, వాటి ప్రజెంటేషన్ రకరకాలుగా ఉంటుంది. కానీ ChatGPT ఏమంటుందో చూద్దాం. తెలంగాణ బడ్జెట్ 2026-27కు సంబంధించి ChatGPT ఏమంటుంది? 1, ఎన్నికల హామీలు నెరవేర్చలేదన్న విమర్శ. ఇది చాలా న్యూట్రల్ అబ్జర్వేషన్. ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు, కుక్డప్ కాదు. సో మహిళలకు 2,500 నెలసరి సహాయము, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్కు, తర్వాత తులం బంగారము, ఇవేవి బడ్జెట్లో కనిపించలేదు. క్లియర్ కదా? 6 గ్యారంటీలకు సరిపడ నిధులు కేటాయించలేదు. బీజేపీ దీనిని బిగ్ జీరో అని అభివర్ణించింది. ఇక్కడ బీజేపీ గురించి చెప్పుకోవాలి ఒక నిమిషం. బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు కేంద్రంలో, కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఉన్నారు, ఈ అమ్మాయం 1. అంటే దాదాపుగా ఈరోజు తెలంగాణలో ఉన్న 17 మంది ఎంపీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే కొమ్ము కాస్తూ ఉన్నారు, మద్దతు పలుకుతూ ఉన్నారు.
చిత్రం ఏంటంటే మేము చాలా న్యూట్రల్ సెక్యులర్ అంటారు కాంగ్రెస్ పార్టీ. కుడివైపు బీజేపీ మద్దతు, ఎడమవైపు ఎంఐఎం మద్దతు, రెండు మతతత్వ పార్టీల మద్దతుతో ఉన్న సెక్యులర్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నదనేది మీరు గమనించండి. సెక్యులర్ ఇన్ కోట్స్. సో బీజేపీ జీరో బిగ్ జీరో అంది, కానీ ఎక్కడైనా ప్రజా సమస్యల మీరే ఈరోజు బీజేపీ కొట్లాడుతున్నదా? మూసి సుందరీకరణలో అంతమంది జీవితాలు రోడ్డున పడితే ఎక్కడైనా బీజేపీ వీధుల్లోకి వచ్చిందా? ఈరోజు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది రాహుల్, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి కాపాడుతూ ఉన్నారు. ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యల మీద ప్రతిపక్షాల నుంచి వచ్చే నిరసన, న్యూట్రల్ సెక్షన్స్ నుంచి వచ్చే నిరసన, సోషల్ మీడియాలో ప్రజానీకం నుంచి వచ్చే నిరసనలు అణిచివేస్తూ ఉన్నారు. మొన్న చెప్తున్నాడు, మీరు ఫేస్బుక్లో పోస్టులు అవి ఉంటే ఉంటుంది మీ కథ అని చెప్తున్నాడు, బెదిరిస్తున్నాడు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష పార్టీల నాయకులని పొలిటికలీ టార్గెట్ చేస్తూ, కేసులలో ఇరికిస్తూ, జైళ్లలో పెడుతూ, దానికి పైన పెద్దన్నలు సహకరిస్తూ బోత్ మోడీ అండ్ రాహుల్ నడుస్తూ ఉన్నది. బీజేపీ తూతూ మంత్రంగా బిగ్ జీరో అని అంటది. సంక్షేమం, అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం అని చెప్పుకుంటారు కదా. ఎప్పుడో నేను పుట్టినప్పుడు 1969లో ఇందిరాగాంధీ గరీబీ హటావో అని నినాదం ఇచ్చారు. అది రేవంత్ రెడ్డికి ఏమర్థమైందంటే, ఎందుకంటే ఆయనకి ఏ భాష సరిగ్గా రాదు కదా, గరీబీ హటావో ఏమని అర్థమైందంటే ఆయనకి గరీబోంకో హటావో అని అర్థమైంది ఆయనకి. సో ఇందిరమ్మ చెప్పింది కదా గరీబోంకో హటావో అని, అందరినీ హఠాయిస్తున్నాడు. కాబట్టే సంక్షేమం మీద 70% కోత ఈరోజు విధించిండ్రు. గమనించండి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఎస్సీ ఎస్టీ సంక్షేమంలో 70% కోత. గృహ నిర్మాణం చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఇందిరమ్మ ఇళ్ళు కదా వీళ్ళ ప్రామిస్. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం, అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం, ఉద్యమకారులకు కూడా ఇస్తాం అని మొదలుపెట్టారు. గృహ నిర్మాణంలో కోత కోసారు. ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఇంత చెప్తున్నాడు మూసీ సుందరీకరణ, 1,50,000 కోట్ల ఆయన ప్రాజెక్ట్. అది మొన్న ఇచ్చింది ఎంత తెలుసా? ముష్టి 1,500 కోట్లు. అది అలొకేషన్. ఇచ్చేటప్పటికి ఎంత పోతుందో అది ఇక మీ ఊహకు వదిలేస్తాను నేను. వ్యవసాయంలో ముఖ్యంగా ఇన్పుట్ సబ్సిడీ, రైతు బంధుకు సంబంధించి నేను చివర్లో చెప్తా. వ్యవసాయము, ఇరిగేషను వంటి కీలక రంగాలకు ప్రాధాన్యం లేదు. రైతు ఆదాయం, ఉపాధిపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అధిక అప్పులు, ఆర్థిక స్థిరత్వంపై సందేహాలు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ సంవత్సరము వీళ్ళ టార్గెట్ అచీవ్ చేయాలంటే మినిమం 80,000 కోట్లు అప్పు చేయాలి ఈ సంవత్సరం. సో ఇది చూస్తున్న మీ తల మీద ఎంత కొత్తగా బరువు పెడుతున్నారో మీరు ఊహించుకోండి. హైదరాబాద్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ హైదరాబాద్ కేంద్రంగా ఉందనేది ఒక విమర్శ. ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయనే ఆందోళన. ఎందుకు హైదరాబాద్ మీద పెడుతున్నాడు? ఎందుకు మూసి 1,50,000 కోట్లు? ఎందుకు అంటే ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ. అది ఎందుకంటే భూములన్నీ లాక్కుని సంపన్నులకు కట్టబెట్టి వీళ్ళ కట్టు వీళ్ళు తీసుకుని, ఇది మొత్తం లగచర్ల నుంచి మొదలు పెడితే ఖమ్మం వెలుగుమట్ల కూడా చూసినాం కదా, గుడిసెలు 3,000 మందిని నిరాశ్రయులను చేసిండ్రు. 10 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళని వెలుగుమట్లలో దారుణంగా తీసుకుపోయి బుల్డోజర్లు తీసుకుపోయి జేసీబీలు తీసుకుపోయి రాత్రిపూట నేలమట్టం చేసేసిండ్రు. మీకు జీరో వాల్యూ ఉంది ఈరోజు. ఇంతకుముందు మిత్రుడు చెప్తా ఉన్నాడు, ఖమ్మంలో మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి, ఆయన ఒక పెళ్లికి పోతే ఆయన పోయి వేదిక మీద పోయి అక్షింతలేసి వస్తుంటే ఆయన పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇరువైపులా ఉన్న వాళ్ళలో ఒక్కడు లేసి నుంచోలే. అసలు మంత్రి వచ్చిన విషయమే పట్టించుకోలే. నిన్న పామాయిల్కి సంబంధించి నర్మెట్టలో ముఖ్యమంత్రి గారి మీటింగ్లో మొత్తం ఆయన మాట్లాడుతుండగా కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఆయన మాట్లాడుతుండగా జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు. జీరో వాల్యూ అంటే ఇది. మీ పాలన జీరో వాల్యూ, మీ రాజకీయం జీరో వాల్యూ, మీ రాజకీయ భవిష్యత్తు జీరో వాల్యూ ఉన్నది గమనించాలా రేవంత్ రెడ్డి గారు అండ్ కో. సో హైదరాబాద్ కేంద్రంగా ఎక్కువ ఎందుకు పెడుతున్నారంటే ఆశ చూపి అందరినీ రప్పించి అందినంత పిండుకుని ఢిల్లీకి మూటలు పంపించడం కోసం మాత్రమే హైదరాబాద్కి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అదొక నటన. పర్యావరణానికి మీరు చూడండి ఎంత ఐరనీ ఇది. 1% కంటే తక్కువ కేటాయింపులు పర్యావరణం. మరి నువ్వు సుందరీకరణ అంటున్నావు, ఏడవై ఎంత డ్యుయాలిటీ, డూప్లిసిటీ, డిసెప్షను, ఇంకా ఎన్ని సూపర్లేటివ్స్లో చెప్పినా సరిపోదు. ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయి, అవసరమైన వనరులు లేవు. సమగ్రంగా చాట్‌జీపీటీ ఏమంటుందంటే హామీలు ఎక్కువ, నిధులు తక్కువ, బడ్జెట్ పరిమాణం పెద్దది, అసలు అమలు సామర్థ్యం సందేహాస్పదం, సంక్షేమం అభివృద్ధి మధ్య సమతుల్యత లేదు, ఆర్థిక క్రమశిక్షణపై అనుమానాలు.
మీరు ఎవరైనా చాట్ జీపీటీలో పోయి అడగండి, నేను కుకప్ చేసింది కానే కదా, మీకు ఇదే వస్తుంది. మీరు చూడండి 2026-27 బడ్జెట్ మీద సమగ్ర విశ్లేషణ అని మీరు కొట్టండి చాట్ జీపీటీలో, ఏమొస్తుందో నాకు కామెంట్స్లలో పెట్టండి. నేను చెప్పింది తప్పైతే పెట్టండి. ఇందాక వ్యవసాయం గురించి వచ్చినప్పుడు తర్వాత చెప్తాను కదా, రైతు బంధు ముఖ్యంగా. ఫస్ట్ ఈ రైతు బంధు అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. రైతు బంధు కాన్సెప్ట్ కేసీఆర్ గారు రైతు బంధు పెట్టినప్పుడు ఆయన ఉద్దేశము ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని. ఇన్పుట్ సబ్సిడీ అంటే ఏంటంటే వ్యవసాయ పనులు మొదలు కావడానికి ముందే రైతుల ఖర్చులు ఉంటాయి. విత్తనాలు కొనాలా, ఎరువులు కొనాలా, పురుగు మందులు కొనాలా, లేబర్ అంటే కలుపు తీయడానికి కావచ్చు, కోతకు కావచ్చు, లేబర్ ఇంటెన్సివ్ ఇది కాబట్టి వాళ్ళ ఖర్చులు. గతంలో ఏం జరిగేది, వీటన్నిటికి కూడా ప్రైవేటు దగ్గర అప్పులు తెచ్చుకొని అధిక వడ్డీలకు 36%, 42% తెచ్చుకుని అప్పుల పాలై డిస్ట్రెస్ సేల్స్ చేసి అది కూడా పోక అప్పుల భారానికి రైతు ఆత్మహత్యలు జరిగేవి, చాలా విపరీతంగా జరిగేవి. నీళ్లు లేవు, బోర్లు వేసి బోర్లు ఫెయిల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయి కరెంటు లేక నాణ్యమైన కరెంట్ లేక వీటన్నిటిని అడ్రస్ చేస్తూ కేసీఆర్ గారు 24 గంటల మంచినీళ్లు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఎన్ష్యూర్ చేసిండు. ఏ రోజు డిస్టర్బ్ కాకుండా అది ఎన్ష్యూర్ చేసిండు. ఇన్పుట్ సబ్సిడీ. సో వీటన్నిటికీ ప్రైవేటు దగ్గర రుణం తెచ్చి రైతులు అప్పులపాలు కావద్దని ఆయన రైతు బంధు అనేది ఆయన ఖాయం చేసిండు, ఆయన ఆలోచించిండు. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులని అధ్యయనం చేసిండు ఆయన. C2+50% అంటారు స్వామినాథన్ గారి రికమెండేషన్. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ +50%. ఎందుకంటే కుటుంబం అంతా కూడా శ్రమిస్తుంది, వాళ్ళకు కూడా పే చేయాలని. ఒక పంట ఉత్పత్తికి జరిగే మొత్తం కాస్ట్, విత్తనాల దగ్గర నుంచి విత్తనాలు కొనుగోలు దగ్గర నుంచి ఇంకా ప్రతి కాస్ట్ కూడా కలిపి ఎంత ఖర్చు అవుతుంది దానికి +50% కలిపి ఇవ్వాలే. దాన్నే ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ అని స్వామినాథన్ గారు ఎప్పుడో చెప్పారు. UPS 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు ఘనత వహించిన సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు స్వామినాథన్ గారు చెప్తే వీళ్ళు ఏం చేసారు, అంతకు ముందే స్వామినాథన్ గారి సిఫార్సులు వీళ్ళు ఏం చేసిరు, UPA 2లో స్వామినాథన్ గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిండ్రు. ఆయన సిఫార్సులు అమలు చేయలే, ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఆయన రాజ్యసభలో కూర్చుని ఉండగా నాటి వ్యవసాయ మంత్రి శరద్ పవారు మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఇంప్లిమెంట్ చేయలేము అని చెప్పి ఆయన ఉన్నాడు ఎదురుగా సభలో. సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా ఇచ్చారు వీళ్ళు, మేము చేయలేము అని. ఈరోజు వచ్చి మేము రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటారు. సో కేసీఆర్ గారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ఇంప్లిమెంటేషన్ కోసము రైతులు బాగుండాలని రైతు బంధు ఖాయం చేసిండు ఆయన. వీళ్ళు దానికి మంగళం పాడిండ్రు. ఇప్పుడు నిన్ననే నర్మెటలో ప్రకటించిండు, 1 ఎకరం ఉన్న వాళ్ళకి మొదలుపెట్టి 2, 3, 4, 5 ఎకరాల వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఎందుకు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అది మొదలుపెట్టారు. యాక్చువల్గా ఇన్పుట్ సబ్సిడీ ఏంది, సకాలంలో ఇవ్వాలా. నువ్వు అంతా అయిపోయిన తర్వాత ఇస్తే లాభం లేదు. అది కూడా మూడు రైతు బంధులు 3 సీజన్లు ఎగ్గొట్టేసిండు. సో రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల ఎందుకు ఇవ్వడం లేదంటే కొత్త సంక్షేమ పథకాలకి పెద్ద మొత్తంలో నిధులు అవసరం అన్నారు. కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 6 గ్యారంటీలకి అన్ని ఎగ్గొట్టిండని. 70% వెల్ఫేర్కి కట్ చేసేసిండు. మరి ఇంకేడ పెడుతున్నావు నువ్వు ఈ పైసలు తీసుకుపోయి రైతు బంధు పైసలు? ఢిల్లీకి పోతున్నాయి. రాష్ట్ర ఆర్థిక ఒత్తిడి, అప్పులు, ఫిస్కల్ డెఫిసిట్ ఎందుకు వచ్చింది? 2.5 ఏళ్ళు కేసీఆర్ లేదు కదా పాలన, ఆయన కాదు కదా నాశనం చేసింది. అప్పటికి 16% కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్న రాష్ట్రాన్ని ఇట్లా ఎందుకు తీసుకొచ్చారు? ఎవడు కారణం దీనికి? అంటే రాష్ట్రంలో శ్రామికులు లేరా, శ్రమశక్తి లేదా, సంపద సృష్టి జరగడం లేదా? అవుతుంది. ఆ పైసలన్నీ ఎడిగిపోతున్నాయి, ఢిల్లీకి పోతున్నాయి. సరే, ప్రతిపక్షాలు విమర్శలు అనేది కూడా పక్కన పెట్టేద్దాము. చాట్ జీపీటీ చెప్పింది, ఎందుకంటే ప్రతిపక్షాలు అధికార పార్టీని తిట్టుడే పని అనుకుంటారు కాబట్టి సరే దాన్ని వదిలేద్దాం. గ్రౌండ్ రియాలిటీ, బడ్జెట్ అలొకేషన్ తగ్గింది, ఫార్మర్స్కి ఇచ్చే మొత్తం తగ్గిపోయింది. ప్రభుత్వం సప్లిమెంటరీ గ్రాంట్స్ లేదా ఫేజ్డ్ రిలీజెస్ ద్వారా పూడ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే చెప్పినట్టుగా రైతు బంధు సకాలంలో ఇవ్వాలి, అంతా అయిపోయిన తర్వాత, ఆత్మహత్య జరిగిన తర్వాత కాదు, జరగకుండా ఇవ్వాలి. డబ్బులు విడుదల ఆలస్యము, విడతల చెల్లింపుల్లో తేడా, కీలక నిర్ధారణ. బడ్జెట్లో రైతు బంధు కేటాయింపు తగ్గిన సంకేతాలు ఉన్నాయి, కానీ రైతులకు నేరుగా ఇస్తున్న మొత్తం వెంటనే తగ్గుతుందా అన్నది అమలు దశపై ఆధారపడి ఉంటుంది. మనం చూసినాం లాస్ట్ 3 సీజన్లు ఎగ్గొట్టేషన్, పైసలు ఇయలే. ఇది చూద్దాం. సంవత్సరాల వారి కేటాయింపులు 22-23 అప్పుడు కేసీఆర్ పాలన చివరి దశలో ఉంది. అప్పుడు 14,800 కోట్లు రైతు బంధు ఇచ్చిండు, పూర్తి స్థాయిలో అమలు. మైండ్ యూ, ఇది బీఆర్ఎస్ స్టాటిస్టిక్స్ కాదు, చాట్ జీపీటీ స్టాటిస్టిక్స్. ఓకే, మీరు కొట్టిన ఇవే వస్తాయి. 23-24
అప్పటికి 23 డిసెంబర్లో రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి గవర్నమెంటు 15,000 కోట్లు, ఆ ఒక్క సంవత్సరము 15,000 కోట్లు గరిష్ట స్థాయికి చేరింది. కానీ ఆ తర్వాత చూడండి 24, 25 13 నుంచి 14,000 కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత చూడండి 25, 26 12 నుంచి 13,000 కోట్లకు పడిపోయింది. ఇప్పుడు దొర ఎవరు, గడీలు ఎక్కడున్నాయి, ఎవరు జనాల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు, ఎవరు అవినీతి చేస్తూ ఉన్నారు, ఎవరు రైతులకు దక్కాల్సిన, ప్రజలకు దక్కాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని మీరే డిసైడ్ చేయండి. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మహాత్మా గాంధీ అన్నారు భారతదేశం గ్రామాల్లో నివసిస్తుందని. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కరెక్ట్గా ఉంటే దేశం బాగుంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక 10 ఏళ్ల క్రితం ఎకనామిక్ రిసెషన్ స్టార్ట్ అయినప్పుడు, అంతకుముందు 10 ఏళ్ల క్రితం గ్రీస్తో మొదలైంది, తర్వాత అమెరికాను చుట్టుముట్టింది ఎకనామిక్ రిసెషను. ఆ తర్వాత కరోనా వచ్చింది 3 సంవత్సరాలు, చాలా దేశాలు అతలాకుతలం అయిపోయినాయి. భారతదేశం తట్టుకొని నిలబడింది. ఎందుకంటే మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రజలు చాలా పొదుపరులు, వాళ్లకు తోచినన్ని మార్గాల్లో సేవింగ్స్ చేస్తూ ఉంటారు. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉంటే అట్లా దేశం అన్ని ఒత్తున, అమెరికా కూడా అల్లకల్లోలమైన సందర్భంలో కూడా భారతదేశం నిలబడింది. అట్లాంటి ఒక శ్రమ శక్తి, మానవ వనరులు అపారంగా ఉన్న దేశాన్ని ఆర్థిక మూలాలు, గ్రామీణ ఆర్థిక మూలాలు చిన్నాభిన్నం చేస్తే నాశనం అయిపోతుంది. రేవంత్ రెడ్డి ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు. కేసీఆర్ ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు. వ్యవస్థలు పదిలంగా ఉండాలి కదా. సో ఇది దాని మ్యాక్రో ఇంపాక్ట్. గ్రామీణ ఖర్చు, రూరల్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఎందుకంటే వాళ్లకు పంటలు పండక వాళ్ళు దివాలా తీస్తే కన్జంప్షన్ తగ్గుతుంది. ఇది ఎకానమీ, సింపుల్ ఎకానమీ. కన్జంప్షన్ తగ్గుతుంది, చేతిలో పైసలు లేకపోతే కన్జంప్షన్ తగ్గుతుంది. కన్జంప్షన్ తగ్గితే వస్తువులకి సేవలకి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే వాటి ప్రొడక్షన్ తగ్గుతుంది. వాటి ప్రొడక్షన్ తగ్గితే ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతే మళ్ళా వాళ్ళ స్పెండింగ్ పవర్ తగ్గుతుంది. ఇది సైకిల్. ఇది ఒకదాని మీద ఒకటి ప్రభావం. మీకు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా. ఒబామా అమెరికా అధ్యక్షుడైన కొత్తలో అప్పటికే దేశం ఆర్థికంగా అతలకుతలమవుతున్నది. నిరుద్యోగం చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నది. ప్రజల్లో అశాంతి ఉన్నది. కాబట్టే ప్రభుత్వాన్ని మార్చేసారు. మీరు పాత పేపర్లు తిరగండి, గూగుల్లో కూడా కొట్టండి. ఈయన అధ్యక్షుడైన తర్వాత ఏం చేసిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పులు తెచ్చి మరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు మార్కెట్లోకి తోసేసిండు. పాత ప్రభుత్వ భవనాలన్నిటిని కూడా రినోవేట్ చేసిండు, కొత్తవి కట్టిండు. అప్పుడు ఏమైంది? స్టీలుకు డిమాండ్ పెరిగింది, సిమెంటుకు డిమాండ్ పెరిగింది, వాటి ఉత్పత్తి పెరిగింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ప్రజల చేతుల్లో డబ్బులు ఆడినాయి. ఎకానమీ మళ్ళీ అది తిరిగి పుంజుకోవడం ప్రారంభించింది. అట్లాంటి విజన్ ఉండాలి. సో ఈరోజు గ్రామీణ ఖర్చు తగ్గితే అగ్రి ఇన్పుట్ మార్కెట్పై ప్రభావం పడుతుంది. సహకార బ్యాంకులు మైక్రో ఫైనాన్స్పై ఒత్తిడి చాలా ప్రమాదకరమైనది. ఇది మైక్రో ఫైనాన్స్ మీద రైతులు, గ్రామీణ పేదలు ఆధారపడడం అంటే చాలా మనం చూసినాం మీడియాలో. మైక్రో ఫైనాన్స్ దగ్గర అప్పులు తెచ్చుకున్న వాళ్ళు ఎంత టార్చర్ చేస్తారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో అట్లాంటి ప్రభుత్వము తన సంక్షేమ విధి నుంచి తప్పుకుని ప్రజల్ని ప్రైవేటు వ్యాపారులకు దయాదాక్షిణ్యాల మీద వదిలేస్తుంది. 70% సంక్షేమాన్ని కట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? 70% ఎందుకు కట్ చేసిరు? పైసలు లేక కాదు, ఉన్నాయి. ఆ పైసలన్నీ ఢిల్లీకి పోతున్నాయి. రైతు బంధు కేసీఆర్ మోడలు, రైతు భరోసా రేవంత్ మోడల్ కంపేర్ చేయాలి. రైతు బంధు యూనివర్సల్ ఇన్పుట్ సపోర్ట్, భూమి ఉన్న ప్రతి రైతుకు లక్ష్యం, విత్తనాలు ఎరువుల కోసం ముందస్తు నగదు. రేవంత్ రెడ్డి మోడల్ టార్గెటెడ్ ఇన్కమ్ సపోర్ట్, చిన్న మధ్యతరగతి రైతులపై ఫోకస్, ఆదాయ భద్రత, సామాజిక సమతుల్యత. బాగుంది, చాలా గొప్పగా లక్ష్యం చెప్పుకున్నారు. వాస్తవంలో ఏం జరిగింది? ఈ లింకు నేను ఈ వీడియో కింద కామెంట్స్లో పెడతాము, అది మీరు కూడా ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇది రైతు బంధు ఓనర్కి మాత్రమే, రైతు భరోసా పంట పండించే టెనెంట్కి కూడా ఇస్తాము అని అన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి ఇచ్చింది లేదు. కౌలు రైతులకు ఇస్తామన్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. రైతు బంధు సింపుల్, కరప్షన్ తక్కువ. కేసీఆర్ రైతు బంధు. పెద్ద రైతుకు కూడా ఎక్కువ డబ్బు అనేది ఒక ఆరోపణ. రైతు భరోసా సోషల్లీ ఈక్విటబుల్, కానీ ఇంప్లిమెంటేషన్ కాంప్లెక్స్, బెనిఫిషరీ గుర్తింపు కష్టం. కాబట్టే వీళ్ళు రైతు భరోసా ఇప్పటిదాకా 3 విడతలు ఎగ్గొట్టి 2 విడతలు మాత్రమే ఇచ్చిండ్రు. కౌలు రైతులకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. కేసీఆర్ లక్షల్లో పెద్ద రైతులకు దోచిపెడతారు అని అన్నారు. కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో మొదటి నుంచి కూడా
ముఖ్యంగా సమైక్య పాలనలో తెలంగాణలో మొదటి నుంచి కూడా రైతులు కష్టాలు పడ్డారు. బీడు భూములు దేనికి పనికిరాని భూములుగా ఉన్నాయి. ఇది పంట పండించడం అన్నది ఒకటైతే, కొత్తగా వ్యవసాయ యోగ్యం చేయడానికి భూములని బీడు భూములలో కూడా వ్యవసాయ యోగ్యం చేయడానికి ఈ డబ్బులు ఇస్తున్నామని ఆయన చెప్పిండ్రు. అందరికీ ఇవ్వచ్చా లేదా, దానికి ఏమైనా ఒక లిమిట్ పెట్టాలనేది అది ఇంకో చర్చ. అవి జరుగుతూ ఉండాల్సిందే, దాన్ని స్వాగతించాల్సిందే, ఆ చర్చను కూడా స్వాగతించాల్సిందే. కానీ ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఈ సీజన్కి మొదట్లోనే అనే భరోసా ఉండింది. అది జరిగింది కూడా 10 సంవత్సరాల కాలంలో. ఎకనామిక్ ఇంపాక్ట్ రైతు బంధు ద్వారా రైతులకు ఇమ్మీడియట్ లిక్విడిటీ, గ్రామీణ మార్కెట్లో ఖర్చు పెరుగుతుంది. ఖర్చు పెరగడం ద్వారా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టుగా ఆ ఎకానమీ పెరుగుతుంది. అది కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది, వస్తు సేవలకు డిమాండ్ క్రియేట్ చేస్తుంది, ఎకానమీ నడుస్తుంది. రైతు భరోసా ఇన్ఈక్వాలిటీ తగ్గే అవకాశం, కానీ యూనివర్సల్ క్యాష్ ఫ్లో తగ్గవచ్చు. ఇదేది సర్టెన్గా చెప్పడం లేదు, మీరు గమనించండి. సింపుల్ బాటమ్ లైన్ ఈజ్ రైతు బంధు సింపుల్ యూనివర్సల్, కానీ ఖరీదైన మోడల్. కేసీఆర్ గారు ఏం చెప్తారంటే సంపద సృష్టిద్దాము, ఆ సంపద పంచుదాము, ఖరీదైన మోడల్ అయితే అయింది, అందరికీ అందాలి కదా అనే మోడల్ అది. రైతు భరోసా టార్గెటెడ్, ఈక్విటబుల్, కానీ అమలు క్లిష్టమైన మోడల్ కాబట్టే ఇంప్లిమెంటేషన్ జరగలేనది యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈరోజు డబ్బులు లేవంటున్నారు. డబ్బు లేకపోవడం కాదు, రాంగ్ ప్రయారిటీస్ మీద ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టే ఈరోజు ఈ కష్టాలు ప్రజలకి. మీరు ఇంకా మిగతా అన్నీ కూడా మీరు చూసుకోండి, ఈ లింక్ కూడా నేను పెడతాను. సో అంతిమంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, తన ప్రజలు జీరో వాల్యూ వాళ్ళది అని పాలకుడు భావించినప్పుడు ఇట్లాగే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి, జీరో వాల్యూ అన్నవాన్ని జీరో చేస్తారా, లేకపోతే మీరు జీరో నుంచి ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతారా? యూ డిసైడ్. థ్యాంక్ యూ.